బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్ చెప్పండి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఏదైతే కార్యకర్త నుంచి కూడా ప్రత్యేక ఉద్యమం చేస్తూ కూడా నికాసైన తెలంగాణ కార్యకర్తగా పోరాడా అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలిపారు. ఇప్పటికే కొత్తగా వచ్చిన ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ కూడా ఎక్కడికక్కడ కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఈరోజు ఏసీబీ విచారణకు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఇప్పటికే తెలంగాణ భవన్ కూడా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా మాజీ మంత్రి హరీష్ రావు గారిని కూడా హౌస్ అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి కూడా మనం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈరోజు అక్రమ కేసులకు నిరసన కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు కూడా యావత్ తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అక్రమ ప్రశ్నిస్తే చాలు కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా తీసుకుంటారు? ముఖ్యంగా ముఖ్యమంత్రి అనే వ్యక్తికి పరిపాలన రాదు. ఆయనే అల్లనుగాని హామీలన్నీ కూడా ఇచ్చి ప్రజలందరినీ కూడా గందరగోళం చేసి వారి యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి వారి జీవన విధానం మీద ఈరోజు పెద్ద దెబ్బ పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల పల్లెల్లో కానీ ప్రజలను కానీ కుటుంబాలు కానీ అడిగితే వారి యొక్క పరిస్థితులు ఈరోజు తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిని డైవర్షన్ చేయడానికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి తనేదో 50 లక్షలతోటి దొంగగా దొరికినందుకు, ఆ రోజు దొరికినందుకు, శిక్ష పడ్డందుకు, అదేవిధంగా కోర్టులో నడుస్తున్నందుకు ఆయనకు జరిగిన విషయాన్ని అందరికీ చుట్టాలని చెప్పి ఇవాళ ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పెద్ద ఆయన కేసీఆర్ గారి కుటుంబం మీద టార్గెట్ చేసి ఈరోజు కేటీఆర్ గారిని అబాసు పాలు చేయాలి. ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి నాయకుడు, నేటి యువతకు ఐకాన్ అయినటువంటి కేటీఆర్ గారిని అబాసు పాలు చేయాలని ప్రయత్నం చేస్తుంటేనే ఇప్పటికీ నంబర్ ఆఫ్ టైమ్స్ ఆయన ఈ కార్ రేస్ గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సామాన్యుని కూడా అర్థమయ్యే విధంగా వారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే డబ్బులు బదిలీ జరిగాయో అది హెచ్ఎండిఏ ద్వారా జరిగింది. అది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ అవసరం లేదు, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీతో అవసరం లేదు, గవర్నర్ పర్మిషన్ కూడా అవసరం లేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా తను చెప్తే సరిపోతుంది. దాన్ని స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇచ్చింది ఎక్కడ? హైదరాబాద్ యొక్క ఇమేజ్ని పెంచడానికి చేసిండు తప్ప ఎటువంటిది లేదు. ఫస్ట్ కాళేశ్వరం అన్నారు, తర్వాత డ్రగ్స్ అని చెప్పిళ్ళు, తర్వాత హైడ్రాకి తీసుకొచ్చిళ్ళు, తర్వాత ఇప్పుడు కేటీఆర్ మీదకి తీసుకొచ్చిళ్ళు. ఎటు చేసి బీఆర్ఎస్ పార్టీని మొత్తం విచ్ఛిన్నం చేయాలి, ఈ పార్టీ కనబడకుండా చేయాలన్నది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అన్నది మీకు ఈరోజు ఒక్క వ్యక్తిని డిస్టర్బ్ చేస్తే వేలాది మందిగా ఇవాళ తరలి వచ్చేటువంటి సిస్టాన్ని ఏర్పాటు చేసిన మా నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు. ఇవన్నీ అక్రమ కేసులు, అబద్ధపు నిందలను వేసి పార్టీని నాశనం చేయాలన్న ఒక ప్రయత్నం ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నాం, మీరు ఏ ప్రయత్నం చేసినా రేపు ఎన్నికల కోసమే మీరు చేస్తున్నారు. ఏది మీ గ్రామ పంచాయతీ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీ ఎన్నికలప్పుడు కూడా కవిత గారు కూడా ఆ విధంగానే చేశారు. కాబట్టి మీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ అడ్రస్లే ఉండేయని కూడా ఇలా బీఆర్ఎస్ అడ్రస్ కాదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత లోకల్ బాడీస్ ఎన్నికలు అయిపోయినాక మీ అడ్రస్లే ఉండయి. రైట్. ముఖ్యంగా అంటే మా ప్రభుత్వం వస్తే వచ్చే ఒక సంవత్సరం లోపే అన్ని హామీలు కూడా నెరవేరుస్తాము, ఏది కూడా మేము వదిలిపెట్టమని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు సంవత్సరం దాటిన కూడా ఇప్పటి వరకు ఎలాంటి హామీలు కూడా నెరవేరలేదు. ముఖ్యంగా జిల్లాలలో చూస్తే పరిస్థితుల్లో రైతులు కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు కూడా గురవుతున్నారు. ఇప్పటికే వారు అంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే మేము ఒక ఏరు కోరి తెచ్చుకున్నాము, మమ్మల్ని ఇంకా ఉండి తంతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క గత ప్రభుత్వ హయాంలో కూడా రైతును రాజును చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కూడా తీసుకొచ్చిన రైతు బంధు కావచ్చు, రైతు బీమా పథకాలను కూడా ఇప్పుడు పూర్తిగా తుంగలో కలిపేసే విధంగా కూడా కనిపిస్తూ ఉంది. రైతు భరోసా కింద ఎన్నికల సమయంలో మా ప్రభుత్వం రాగానే 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు సంవత్సరం దాటిన తర్వాత మాట మారుస్తున్న పరిస్థితి. ఇప్పుడు కేవలం 12,000 ఇస్తామంటున్నారు. గ్రామాలలో రైతుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? వ్యతిరేకత ఎట్లా ఉంది? మీకు ఒక స్పష్టమైన విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటుకులు తీసుకో, అన్నం తినో, ఇవాళ పాలసీలన్నీ ఏవైతే మాట ఇచ్చినామో దానికంటే అధిగమించి ఈరోజు ఆనాడు ప్రజలకందరూ కూడా చేయడం జరిగింది. అదే మన బడ్జెట్ ఏందనేది నేను కూడా చాలాసార్లు అసెంబ్లీలో మాట్లాడాను. మన బడ్జెట్ ఎంతో తెలుసు, మన సంపాదన ఎంతో తెలుసు, మన ఖర్చు ఎంతో తెలుసు. కాబట్టి కేసీఆర్ గారు ప్రజలను మోసం చేసే ఆలోచన ఉంటే 15 కాదు 20,000 చెప్పువారు, 4,000 కాదు 8,000 పెన్షన్ చెప్పు.
అవి వెసులుబాటు కాదు. ప్రజలకు మన బడ్జెట్ ఎంతో అంతే చెప్పాలి, ధర్మంగా ఉండాలి. మనమే కదా తెలంగాణ కోసం కొట్లాడింది, మనమే కదా వీళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేసింది, సాధించింది, లక్ష్యాన్ని తీరం చేరేందుకు బంగారు తెలంగాణ అని పెట్టుకొని ముందుకు పోయింది కూడా అందుకోసమే కదా. ఇటువంటి అబద్ధ మాటలు ఇవ్వద్దని వారు చెప్పారు. ఇవాళ మేము చెప్తున్నాం, రేవంత్ రెడ్డి తలకే కింద పెట్టి కాలు మీద పెట్టినా ఈ పథకాలు ఏవి అమలు చేయలేడు. 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ చేయలేరు. ఎందుకు చేయలేరంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులకు కూడా చెప్తున్నాం, రైతు రుణమాఫీ అందరికి పడ్డదా? పడలేదు. ఇవాళ ఈ 12,000 విషయం కూడా గదే. మన సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ 12,000 కూడా మళ్ళీ పడాయి. ఇప్పటికే 2,000 పెన్షన్ 4,000 అన్న దాన్ని 2,000 వాళ్ళకే 2 నెలలు ఎగ్గొట్టిండు. జనవరి ఏప్రిల్ 2 నెలలు రాలేదు. మీరు గమనించాలి. ప్రజలందరూ స్పష్టమైన గమనంలో ఉండండి, ఆలోచింపజేయబడండి. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లని తిరుగుతున్నారు. మా దగ్గర ఒక కార్పొరేటర్ ఉంటాడు. ఆ కార్పొరేటర్కు 5గురు ఉంటే 5గురికి ఇందిరమ్మ వచ్చిందని శాంక్షన్ అని వస్తుంది. అట్లా ఒక్కొక్క ఇంట్లో మా దగ్గర ఒక సాకరసుకుంట్ల శంకర్ అనే వ్యక్తి ఉంటాడు. వాళ్ళ ఇంట్లో కూడా 4గురికి యాక్సెప్ట్ అయిందని చెప్పి వస్తుంది. అంటే మీరు ఎంతమందికి ఇస్తారు? వాళ్ళ అర్హత అయింది ఏం లేదు. ఒక బిజినెస్ మ్యాన్ ఐటీ పేరు కూడా యాక్సెప్ట్ అని కూడా చూపిస్తున్నారు. మీ మోసపూరితమైనటువంటి పట్టణాలలో కూడా ఎందుకు సర్వే చేస్తున్నారంటే పల్లెలలో ఎన్నికలు కావాలంటే పట్టణాలలో కూడా మనము టెంపరవరీగా చేయాలి, లేకుంటే ఇది అబద్ధం అనుకుంటారని చెప్పి పట్టణాలలో కూడా ఒక డ్రామా నడుపుతున్నారు. కాబట్టి మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అన్నా, మీరు బంగారంతో అన్నం పెడతా అన్నా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, మీ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఎవరు నమ్మరు? సభ్య సమాజం నమ్మదు. నీ ఆలోచన విధానం తప్పు, నీ చిన్నపిల్లాడి చేష్టలు అన్నవి మొత్తం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నీకు తగిన శాస్తి కూడా జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. అప్పట్లో కేసీఆర్ గారి వెంట కూడా ఉద్యమం నాటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన వెంట ఉన్నారు. మీరు కావచ్చు, దేవిప్రసాద్ గారు కావచ్చు, ఇంకా అనేక మంది కూడా అప్పుడు ఏదైతే అంటే కింది రైతులకు కావచ్చు, పేద ప్రజలకు చేసేవే మాత్రం చెప్పగలరు. ఇప్పుడు మాత్రం అట్లా కాదు. ఏదైతే మేము చెప్పినాము కూడా చెప్పినట్టు కూడా చేసిన పరిస్థితి కూడా కనిపిస్తలేదు. మరోపక్క కూడా ఊర్లలో కూడా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగాలంటే కూడా కొంత భయం కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ మమ్మల్ని ప్రశ్నిస్తారో అని చెప్పేసి వారు కొంతమంది ఊర్లలో కూడా వెళ్ళలేని పరిస్థితి కూడా నెలకొంది. వరంగల్ వ్యాప్తంగా ఎట్లా ఉంది? వరంగల్ వ్యాప్తంగా అప్పుడంతా కూడా డిజిటల్ సోషల్ మీడియాను ముందు పెట్టుకొని షాప్ చేసిళ్ళు. ఏది ఆనాడు ఉన్నటువంటి మా ప్రభుత్వంని అజ్జేసిళ్ళు ఇచ్చేసిళ్ళు అని. ఇలా మీ ప్రభుత్వం ఎంత మాఫియా తయారైందంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక రకంగా దోపకం తయారైంది. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ఎమ్మెల్యేలు కనబడరు, ఈ మంత్రులు కనబడరు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళే 4 గోడల మధ్యలో చర్చ పెట్టిళ్ళు. బాటంగా మొన్ననే ఆ తీన్మార్ మల్లన్న అంటేనే ఒక ఎమ్మెల్యే గురించి చెప్తున్నాడు, 300 రిజిస్ట్రేషన్స్ ఒకటే రోజైనాయి బాబు నువ్వు చూసుకో అని చెప్పి. ముఖ్యమంత్రికి పడిన వాళ్ళందరి చరిత్రలు బయట పెడతాను. మీరు పెట్టుకున్నా పెట్టుకోకున్నా ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీ చరిత్రలన్నీ కూడా బయట పెడతాం. మీరు ఈనాతి స్థాయికి ఎక్కడ చేరిల్లంటే మీకు మీరు తిట్టుకొని మీరు అనుకొని మీ సీట్లు కాపాడుకునే వరకే పోతుంది తప్ప ప్రజలారా గమనించండి. మిమ్మల్ని ఎక్కడ కూడా పల్లెత్తు మాట పడకుండా, మిమ్మల్ని సగౌరవంగా మీ ఆత్మాభిమానం దెబ్బతినకుండా కేసీఆర్ గారి పరిపాలన కొనసాగింది. మరి అటువంటి పరిపాలనలో ఇటువంటి దుష్టులు, దుర్యోధనులు, ధృతరాష్ట్రులు వచ్చి ఈరోజు పరిపాలిస్తుంటే ప్రజలందరూ కూడా రేపు మీకు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో ఏ నాయకత్వం అయితే మిమ్మల్ని ఆ రోజు తెలంగాణ తీసుకొచ్చి సాధించి ఈ స్థాయికి తీసుకొచ్చి మళ్ళీ 30-40 ఏళ్ళ వెనుకకు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుందో మీరు తిప్పికొట్టాలి. లేకుంటే వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు ఇస్తే మాత్రం మిమ్ములు మనం అధాపాతాలని పోతాం. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కేటీఆర్ గారు నిప్పు లాంటి వ్యక్తి, ఆయన మీద నిందలేస్తే నీకు రేపు జరగబోయే భవిష్యత్తులో నీ పరిస్థితి ఏందన్నది కూడా ప్రతి కార్యకర్త, ప్రతి యువకుడు కూడా చెప్తాడని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అన్న చెప్పండి, అంటే ముఖ్యంగా గ్రామాల్లో కూడా ఇప్పటికీ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఏదైనా ప్రశ్నిస్తే మాత్రం అక్రమ కేసులు కూడా పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా 10 ఏళ్లలో ఎంత ప్రశాంతంగా ఉన్నామో ఈ ఒక సంవత్సరంలోనే అంత అల్లోకొల్లంగా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక పక్క హైడ్రా కావచ్చు, మరోపక్క రైతులు కావచ్చు, మరోపక్క మహిళలు కావచ్చు, ఇట్లా ప్రతి అంశం మీద కూడా తీవ్ర వ్యతిరేకత కూడా ఈ ప్రభుత్వంపై వస్తూ ఉంది. అసలు ఎట్లా కనిపిస్తూ ఉంది? నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, విధ్వంసం, వినాశనం, మోసం, ఈ మూడిటి మీద సంవత్సర కాలంగా పరిపాలన కొనసాగుతూ ఉంది. అడిగినందుకు వీళ్ళందరి మీద ఏదో రకమైనటువంటి కేసులు పెట్టి వేధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత సంవత్సరంగా జరుగుతున్నటువంటి పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు. వచ్చిన తర్వాత ఈ 12 నెలల్లో
మరి ఏం జరిగిందో అందరం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా కార్యకర్తల్ని నిర్బంధించడం, బీఆర్ఎస్ నాయకులు నిర్బంధించడం, ఎక్కడైనా ఒక చిన్న పోస్టు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెడితే ఆ ఇంటి మీదకి వచ్చి దాడి చేసేటువంటి ప్రయత్నం. అట్లాగే తెలంగాణలో పల్లెన గత 10 ఏళ్ల పాటు శాంతి భద్రతలు సుస్థిరంగా ఉండే, పల్లెలలో సమైక్య పాలనలో ఏ యువకుడు కూడా గ్రామాల్లో ఉండనటువంటి ఒక స్థితి నుండి 10 ఏళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకొని యువకులందరూ కూడా గ్రామాల్లో ఉండేటువంటి స్థితి వచ్చింది. కానీ ఇలా 10 ఏళ్ల తర్వాత ఈ సంవత్సర కాలంలో మీరు 12 మంది 16 మంది ఎన్కౌంటర్లు చేశారు. ఇలా మొత్తం గ్రామీణ పరిస్థితులలో, గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ ఎక్కడ రక్తపు వారుతాయో ఈ కాంగ్రెస్ పాలనలో. ఎందుకంటే ఇంద్రవెల్లి దగ్గర నుంచి మొన్నటి వరకు రక్తపు పారించినటువంటి ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా శాంతి భద్రతల మీద మాట్లాడడం అనేటువంటిది విడ్డూరం. ఇలా కేటీఆర్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఈ హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ పెరగాలని, తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలకి ఒక హైదరాబాద్ హబ్ కావాలని, ఇలా ప్రపంచంలోనే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఇలా హైదరాబాద్ ఉండాలని వారు ప్రయత్నం చేస్తే దాని మీద కూడా బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక్క పైసా అవినీతి లేనటువంటి విషయాన్ని వారే స్పష్టంగా చెప్పారు. ఇచ్చిన హెచ్ఎండిఏ ఒప్పుకున్నది, తీసుకున్న గ్రీన్కో కూడా ఒప్పుకున్నది స్పాన్సర్కు సంబంధించి. మరి ఎక్కడ అవినీతి జరిగిందనేటువంటి విషయం మీద కూడా వీళ్ళకి స్పష్టత లేదు. 90 లక్షల మందికి మహిళలకు మేము పెన్షన్లు ఇస్తున్నామని ఏఐసిసి ఆఫీసులో కూర్చొని తెలుగు రాని వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. 90 లక్షల మంది మహిళలకు పెన్షన్లు ఇచ్చేసామని ఇలా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాట్లాడడం అంటే అసలు తెలంగాణ ఏంటి? అసలు రేవంత్ రెడ్డి ఒకసారి ఆలోచించుకోవాలి. అన్ని అబద్ధాల పునాదుల మీద ఇలా అబద్ధానికి అంగిలాగు కడితే కాంగ్రెస్ అని ఎట్లయితే ఇలా ప్రజలు అనుకుంటారో అదే ధోరణిలో ఇది జరుగుతూ ఉంది. డెఫినెట్గా బీఆర్ఎస్ 60 లక్షల కుటుంబ సభ్యులు కలిగినటువంటి పార్టీ. మేము అందరం గొత్తెత్తాం. వరంగల్లో మా కార్యకర్తని ఇబ్బంది పెట్టినా, ఆదిలాబాద్లో మా కార్యకర్తని ఇబ్బంది పెట్టినా, హైదరాబాద్ గల్లీలో మా కార్యకర్తని ఇబ్బంది పెట్టినా 60 లక్షల కుటుంబాల ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిఘటించేటువంటి కార్యక్రమంలో పాల్గొనటం. కేసీఆర్ తీర్చిదిద్దినటువంటి సైనికులం, 14 సంవత్సరాలు ఉద్యమాలు నడిపినటువంటి నాయకులం, అనేక సామాజిక ఉద్యమాల్లో నిర్బంధాలను లెక్క చేయకుండా వీరోచిత పోరాటం చేసిన మమ్ముల్ని మీరు ఇది చేస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మమ్మల్ని అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు, రాబోయే రోజుల్లో 60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్కరు కేసీఆర్ అయి కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సింధూరా, ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.